మనకి ఇవన్నీ కూడా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో ప్రీవియస్‌గా వచ్చిన కోడింగు, డీకోడింగ్ నుంచి ప్రాబ్లమ్స్ కొన్ని చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి కేఐఎన్‌డిఎల్‌ఈ కైండ్లిన్‌కి మనకి ఈఎల్‌డి, ఎన్‌ఐకే కింద డీకోడ్ చేశాడు. అలాగా ఇంపోజింగ్‌ని ఏ రకంగా డీకోడ్ చేస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం కేఐఎన్‌డిఎల్‌ఈని ఏ విధంగా రాసుకున్నాడు, డీకోడ్ చేశాడు? ఈఎల్‌డిఎన్‌ఐకే కింద డీకోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఐఎంపిఓ ఎస్ఐఎన్జిని ఏ విధంగా డీకోడ్ చేస్తానని ఇచ్చాడు. ఇక్కడ మనం ఇది చూసుకున్నట్లయితే ఎడమ నుంచి కుడివైపుకు చూసుకున్నది ఇక్కడ కదా, మనకి ఎడమవైపు కుడివైపుకి ఇక్కడ రాసుకున్నట్టయితే దీనంట ఉల్టా, అంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో రాసుకుంటే మనకి ఈ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా దీనికి ఈ విధంగా ఉంది కదా, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో రాసుకుంటే ఏది వస్తుంది? ఈ యొక్క కుడివైపుది ఎడమకి వచ్చేస్తుంది. చూడు, ఫస్ట్ ఇది ఉంది కదా జి, నెక్స్ట్ ఏది వస్తుంది ఎన్, నెక్స్ట్ ఐ, తర్వాత ఎస్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ పి, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఐ, అంతే కదా. రివర్స్లో రాసుకుంటే ఈ ఆప్షన్లో ఎక్కడ ఉంది? జిఎన్ఐ చూడండి, జిఎన్ఐ ఎస్ఓ పిఎంఐ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే డీకోడింగ్ నుంచి ఇది కూడా చేయాలి మనం. పిఆర్ఏ బిఏని 2759 కింద కన్వర్ట్ చేశాడు. అలాగే హిటెల్ని 68354 కింద రాశాడు. ఈ భారతిని ఏ విధంగా డీకోడ్ చేస్తాడనేసి మనకి ఇవ్వడం జరిగింది కదా. పిఆర్ఏ బిఏని ఏ విధంగా రాసుకున్నాడు? 27595 కింద రాసుకున్నాడు, అంతే కదా. నెక్స్ట్ హెచ్ఐటిఐఎల్ని ఏ విధంగా రాశాడు? 68354 కింద రాశాడు. మనకి ఏది అడిగాడు? భారతి అడిగాడు కదా. బిహెచ్ఏ ఆర్ఏ పిహెచ్ఐ దీన్ని డీకోడ్ చేయమన్నారు మనకి. ఇక్కడ బాగా గమనించండి, ఏ ఆల్ఫాబెట్కి ఆ నెంబర్ ఇచ్చేసాడు. ఏ ఆల్ఫాబెట్కి ఆ నెంబర్ ఇచ్చేస్తే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా ఇది వస్తుంది. ఏ ఆల్ఫాబెట్కి ఆ నెంబర్ ఇచ్చేసుకుంటే బీకి ఆల్ఫాబెట్కి నెంబర్ ఏది వస్తుంది? 9, హెచ్కి ఏది వస్తుంది? 6, ఏకి ఏది వస్తుంది? 5, ఆర్కి ఏది వస్తుంది? 7, ఏకి ఏది? 5, టీకి 3, హెచ్కి 6, ఐకి 8. అంటే 96575368 ఎక్కడ ఉంది? అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 5 ఏంటి? 96 టోటల్ 96575368 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన పేపరే చూడండి. టిఆర్ఐ పిఎల్ఈని ఎస్క్యూహెచ్ఓ కేడి కింద కన్వర్ట్ చేశాడు. అలాగే ఎక్సోటిక్ని ఏ విధంగా డీకోడ్ చేస్తారనేసి ఇచ్చారు మనకి కదా. ఫస్ట్ మనం ఏంటి, టిఆర్ఐ పిఎల్ఈని ఏ విధంగా డీకోడ్ చేశాడు? ఎస్క్యూహెచ్ఓ కేడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలాగొచ్చిందని తెలిస్తేనే మనకి నెక్స్ట్ వాడిచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకి ఐడెంటిఫై చేయగలం. ఓకే, ఇక్కడ టీకి ఎస్కి రిలేషన్ ఏంటి ఉంది? ఇక్కడ టీకి ఎస్ అంటే టీకు ముందులో ఉన్న ఆల్ఫాబెట్ నెంబర్ ఏది? ఎస్ వస్తుంది, అంటే -1 జరిగింది. నెక్స్ట్ ఇది కూడా ఆర్కి ముందులో ఏ ఆల్ఫాబెట్ ఉంటుంది? క్యూ ఉంటుంది. ఓకే, అంటే మీరు బాగా గమనించుకున్నట్లయితే మనకి ఒక లెటర్ ముందుది మనకు ఆన్సర్ అవుతుంది. అలాగే ఈకి ముందు ఏది ఉంటుంది? మనకి డి ఉంటుంది కదా. నెక్స్ట్ ఎక్స్కి ముందులో ఏ ఆల్ఫాబెట్ ఉంటుంది? డబ్ల్యూ ఉంటుంది. ఇక్కడ ఓకి ముందులో ఏది ఉంటుంది? ఎన్ ఉంటుంది కదా, అంతే కదా. నెక్స్ట్ టీకి ముందులో ఏటి ఉంటుంది? ఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఐకి ముందులో ఏది ఉంటుంది? హెచ్ ఉంటుంది. సికి ముందులో ఏటి ఉంటుంది? బి ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి డిడబ్ల్యూఎన్ఎస్ హెచ్డబ్ల్యూ ఎక్కడుంది చూసుకోండి. డిడబ్ల్యూఎన్ఎస్ హెచ్బి ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఆర్ఐపిపిఎల్ఈని తను ఏ విధంగా డీకోడ్ చేశాడు? 613380 కింద కన్వర్ట్ చేశాడు. అలాగే బ్రీచ్ని ఏ విధంగా డీకోడ్ చేశాడు? 362457 కింద రాశాడు. పిల్లర్ని ఏ విధంగా డీకోడ్ చేస్తాడనేసి మనకి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఐపిపిఎల్ఈ అని రాసేసుకోండి.
ఆర్ఐ పిపి ఎల్ఈని ఏ విధంగా డీకోడ్ చేశాడు నెంబర్స్లో 613382 కింద రాశాడు కదా. నెక్స్ట్ ప్రీచ్ని ఏ విధంగా రాశాడు పిఆర్ఈ ఏసిహెచ్ని ఏ విధంగా డీకోడ్ చేశాడు నెంబరింగ్లో చూసుకుంటే 362457 కింద రాయడం జరిగింది. మనకి ఏది ఇచ్చాడు పిల్లర్ని మనకి ఐడెంటిఫై చేయమన్నాడు, అదే డీకోడ్ చేయమన్నాడు పిఐఎల్ఎల్ఈఆర్ని. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఏ ఆల్ఫాబెట్కి ఆ నెంబర్ ఇచ్చాడేమో ఫస్ట్ మనం థింక్ చేయాల్సిన విషయం. సేమ్ ఇస్తే నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది ఆర్కి 6 ఇచ్చాడో ఐకి అంటే అసలు ఈ ఆల్ఫాబెట్కి ఈ నెంబర్ ఎలా ఇచ్చాడని చూసుకుంటే ఫస్ట్ ఇచ్చిన దీనికి సెకండ్ ఇచ్చిన దీనికి కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ పీకి 3 ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా పీకి 3 కనిపిస్తుంది, ఇక్కడ ఆర్కి 6 కనబడుతుంది, ఇక్కడ ఆర్కి 6 కనబడుతుంది కదా. అంటే ఏ ఆల్ఫాబెట్కి ఆ నెంబరు మనం ఇచ్చేసాడని అర్థం. అలాగే మనకి ఇచ్చిన క్వశ్చన్స్ కూడాను నెంబర్స్ ఏ విధంగా రాసుకుంటే పై దీనికి కంపారిజన్ చేసుకోండి. పీ ఉంది, పీకే నెంబర్ ఇచ్చాడు 3 వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐకే నెంబర్ ఉన్నది 1 వేసేసుకోండి. నెక్స్ట్ ఎల్కి ఏ నెంబర్ ఉంది 8 ఉంది, నెక్స్ట్ ఎల్కి 8 ఉంది, ఈకి 2 ఉంది, ఆర్కి 6 ఉంది కదా. అంటే 318826 ఎక్కడ ఉందో చూసుకోండి. 318826 ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. బాగా గమనించాడు ఇక్కడ 4 కూడా ఇప్పటికీ మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి మాత్రమే ఎన్టీపీసీలు వచ్చాయి. చాలా ఈజీగా ఉంటుంది. మోర్ ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ పేపర్స్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్స్ డిసెండింగ్ ఆర్డర్స్ అని వస్తాయి. ఈ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్స్ చూసుకొని 2/3 5/6 3/4 అని ఇచ్చాడు. అలాగే ఆప్షన్స్ అనేది 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ పై నెంబర్కి 11కి 6కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది మనకి 11కి 6కి డిఫరెన్షియేషన్ 1 ఉంది కదా. ఈ రకంగా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క వేరియేషన్ ఓన్లీ 1 ఉంటే మనకి న్యూమరేటర్లో ఏ నెంబర్ అయితే చిన్నది ఉంటుందో అదే మనకి చిన్న నెంబర్ అవుతుంది, ఏదైతే పెద్దది ఉంటుందో అదే మనకి పెద్ద నెంబర్ అవుతుంది. ఓకే, మనకి ఏంటి డిసెండింగ్ ఆర్డర్ కొనుక్కోమండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి మనకి తెలిసిందే, స్మాల్ నెంబర్ నుంచి ఏంటి లార్జ్ నెంబర్ని రాసేసుకోవడమే మనం. ఓకే, స్మాల్ నెంబర్ టు లార్జ్ నెంబర్ రాసేసుకోవడమే. ఇక్కడ మనం చెప్పాం కాబట్టి పై నెంబర్కి కింది నెంబర్కి వేరియేషన్ ఒకటే ఉంటే ఆ యొక్క పై ప్లేస్లో లవము అంటే న్యూమరేటర్లో ఏది చిన్న వాల్యూ ఉంటుందో అదే చిన్న వాల్యూ వస్తుంది. ఇక్కడ 2 5 3 ఉంది అంటే ఇక్కడ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదు, 2 తర్వాత 3 రావాలి కానీ ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, 5 ఉంది, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అంటే ఇంక్రీజ్ అనేది స్లోగా మనకి నెంబర్ టు నెంబర్ ఎక్కువ అయింది కాబట్టి ఆప్షన్ థర్డ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5 3 2 ఇది కూడా రాంగే అవుతుంది. ఓకే, మనకు తెలుసు కదా స్మాల్ నెంబర్ నుంచి లార్జ్ నెంబర్కి ఆర్డర్ మనం క్రియేట్ చేస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఓకే, నెక్స్ట్ 8 2/3 వాల్యూ ఎంత అడిగి ఇచ్చాడు. మనకి 8ని ఏ రకంగా రాసుకోవచ్చు 2 క్యూబ్ అని రాసుకోవచ్చా, రాసుకొని 2/3 అని రాసేసుకుందాం. ఓకే, ఇప్పుడు 2ని ఇక్కడ పై వాల్యూస్ అనేవి ఈ రకంగా రాసుకోవచ్చా. ఇది ఏది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి మనకి ఏ పవర్ ఎంఎన్ కదా. ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఈ 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఈ 3కి 3 క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏముంటుంది 2 పవర్ 2 ఉంటుంది. 2 పవర్ 2 పవర్ వాల్యూ అంతా మనకి 4. ఇచ్చిన ఆప్షన్లో 4 ఎక్కడ ఉందో ఆప్షన్ 3 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది.